హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్యా కిచెన్. ఇవాళ వచ్చేసి ఉండ్రాళ్ళు అయితే చేస్తున్నాను. వినాయక చవితి స్పెషల్గా ఉండ్రాళ్ళు చేస్తున్నానండి. ఇలా వినాయక చవితికి ఉండ్రాళ్ళు చేసి పెట్టండి, చాలా బాగుంటాయి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఈ కప్పుతో నేను 1 కప్పు దాకా బెల్లం వేస్తున్నాను. అదే కప్పుతో 1 కప్పు దాకా నీళ్లు వేసుకొని ఈ బెల్లం అంతా కరిగించుకోవాలి. ఇలా కరిగించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి వడకట్టుకుందామండి బెల్లం నీళ్ళు. ఇలా వడకట్టుకోవటం వల్ల పీచులు కానీ ఏదైనా డస్ట్ కానీ ఏమన్నా ఉంటే రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ దాకా వెండి కొబ్బరి పొడి వేస్తున్నాను. పచ్చి కొబ్బరి పొడి ఉంటే పచ్చి కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు. నేనైతే వెండి కొబ్బరి పొడి వేస్తున్నాను. ఇప్పుడు ఏ కప్పుతో బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. ఇందులోకి వేసుకొని ఇదంతా కలిపేసుకొని కొంచెం ఉడికించుకుందాము. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఉడికిపోయింది కదా, ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకుందాము. ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టేసుకుందాము. ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఉండలు లేకుండా, మనకి పిండి వేసినప్పుడు ఉండలు లేకుండా ఉంటాయి కదా, ఉండలు లేకుండా ఇదంతా కలిపేసుకుందాము. ఇలా మొత్తంగా కలిపేసుకోవాలి. ఇది కలిపేసుకొని కాస్త వేడి ఆరిన తర్వాత చేతికి నెయ్యి రాసుకోవాలి. నెయ్యి రాసుకొని ఇలాగా మనకి ఎంత సైజు ఉండలు కావాలో అంత సైజు చేసుకున్నాము. నేనైతే ఈ సైజులో చేస్తున్నాను. ఇలాగా చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాము. మళ్ళీ చేతికి నెయ్యి రాసుకుంటా చేసుకోవాలి, చేతికి పిండి అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్స్ తీసుకుందామండి. ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని ఈ ఉండ్రాళ్ళని ఇందులోకి పెట్టుకుందాము. ఇలాగ పెట్టిన తర్వాత ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లోకి 1 గ్లాస్ దాకా నీళ్లు వేసుకొని ఇడ్లీ ప్లేట్స్ ఇందులో పెట్టేసుకొని ఒక 15 నిమిషాల దాకా హై టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాలు అలాగే పెట్టేసేయాలి. మూత 5 నిమిషాలు పెట్టేసిన తర్వాత ఆ తర్వాత తీసి చూపిస్తున్నాను. ఉండ్రాళ్ళు అయితే రెడీ అయిపోయినాయి కదా, ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.